హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఇన్స్టాంట్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఎట్ లాస్ట్ ఫైనల్ గా చాలా డేస్ తర్వాత మళ్ళీ ఆ ఏడుకొండల స్వామి దగ్గరికి వెళ్ళబోతున్నాను. మనం అనుకుంటే వెళ్ళామమ్మా, ఆ స్వామి మనని పిలుచుకుంటే మాత్రం మనం వెళ్ళగలుగుతాము. నేను ప్రెసెంట్ అయితే ఆడోళ్ళ మధ్యలో అంటే నేను కాలు పెట్టుకొని ఇచ్చిరా, ఇవి కాలు పెట్టుకొని ఇచ్చిరా, ఇవి కాలు పెట్టుకొని కాలు నొప్పిలేస్తే నేను పెట్టుకోమన్నా, నేను మొత్తం లోవమని చెప్పి కూర్చొని కూడా అడగలే. మేము కూర్చొని అడగాలంటే అడగచ్చు, ఫస్ట్ వచ్చి ఎవరిని అడుగుతలేను కూర్చోమని చెప్పి. ఇప్పుడు రిజర్వేషన్ అయితే మీ ఇష్టం అన్న, నేను ఎక్కినప్పటి నుంచి కూర్చొని అడిగినా, నేను ఎక్కినప్పటి నుంచి కూర్చొని అడిగినా మిమ్మల్ని. మనం అంట కూర్చొని కూడా అడగద్దంట. గైస్ ఫైనల్ గా నైట్ అంతా గొడవలతోటి నిలబడి కాళ్ళు నొప్పిలేసి అలా సాగిపోయింది. అండ్ శుభోదయం అందరికి. పొద్దున్నే స్టేషన్ దగ్గర దిగేసి అక్కడి నుంచి మనం ఎక్కడికైతే తిరుపతి ఒక బ్యాగ్స్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మనం ఏవైతే బ్యాగ్స్ ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ సబ్మిట్ చేసేస్తే ఈ బ్యాగ్స్ అన్ని మళ్ళీ మనకి కొండపైకి వస్తాయి. ఎందుకంటే మనం వేసుకొని నడవలేం కదా, అలాంటి సిచ్యువేషన్లలో ఇవన్నీ బ్యాగ్స్ ఇక్కడ సబ్మిట్ చేసేసి మనం స్టార్ట్ చేస్తాము. ప్రెసెంట్ అయితే మనం అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్తున్నాను. లైక్ దారిలో చూస్తున్నారు కదా, కొబ్బరికాయలు, పూలు, పండ్లు అన్ని ఇక్కడ అమ్ముతున్నారు. బట్ చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. అందుకని చెప్పి ముందుకెళ్ళి తీసుకుందాం అనుకున్నాం, కానీ అక్కడ సేమ్ కాస్ట్. అలిపిరి మెట్ల దగ్గర కొబ్బరికాయ ఒక స్టార్ కొట్టేసి మనం మొదలు పెట్టాము. నా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది మెట్ల ద్వారా. లైక్ ఇది వచ్చేసి ఫస్ట్ టెంపుల్. అండ్ అదేవిధంగా లోపల మనం వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి మామ. బట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, అలానే అనిపిస్తుంది మనకి. చాలా హ్యాపీగా అండ్ ఎలాంటి కాళ్ళ నొప్పులు లేకుండా వెళ్ళిపోతున్నాను. బట్ మీరు చూస్తున్నట్టయితే ఎంతమంది అంటే చాలా మంది ఎక్కుతున్నారు మెట్లు. అండ్ ఆ యొక్క స్వామి పిలవడం వలన వీళ్ళంతమంది జనాలు అనేది వచ్చారు ఇక్కడికి. అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే చాలా చిన్న పిల్లలు కూడా బొట్టు పెట్టుకుంటూ ఎక్కుతున్నారు మామ మెట్టుకి. ఇట్ లాస్ట్ ఫైనల్ గా 300 స్టెప్స్ అనేది మనము కంప్లీట్ చేసాము. గైస్ ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 600 స్టెప్స్ అనేది ఎక్కేసినాము. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎప్పుడు ఎవరిని నమ్ముకోకండి, నాకు చాలా బాగా అనుభవం అయింది. అండ్ బెస్ట్ సోలో ట్రావెల్ అంటే చాలా బెస్ట్. అండ్ ప్రెసెంట్ అయితే లైక్ దారిలో ఆగాను, చూసాం హౌ ఇట్స్ గో. అండ్ ఓం నమో వెంకటేశాయ, లవ్ యూ ఆల్ గైస్. మెచ్చెక్కాము ఇక్కడ లేకుండా మేము వాటర్ బాటిల్స్ అసలు లేవు. అసలు కనిపిస్తుంది కదా ఇంత చెమట అయిపోయిందో. నీళ్ళేది అసలుకే లేవు, ఓన్లీ జ్యూసెస్ అవి మాత్రమే, సోడా అవి ఉంటుంది.
వరాహరూపం దైవవరీష్టం. ఫైనల్గా చివరి మెట్టుకు వచ్చాం. గైస్ ఫైనల్ గా గుండంలో మునిగేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మనం దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. లైక్ ఒక్కసారి లైన్ స్టార్ట్ అయిపోయినాక టైం చూసినాక మైండ్ అంతే బ్లాక్ అయిపోయింది మామ. ఏంటంటే 30 hours అనేది మనకి దర్శనం ఎస్టిమేషన్ టైం ఇచ్చారు. బట్ నేను 28 hours అందులో నిలబడే ఉన్నా మామ. లైక్ ఏ ఒక్క దగ్గర కూర్చోడం గానీ లైక్ మంచి అంత టైం కూడా లేదు. మానవ సంకల్పానికి తోడై నిలిచిందానై. మామ 28 hours అయితే నిలబడి కాళ్ళ నొప్పులన్నీ అన్నాను. ఆ స్వామిని చూడగానే కాళ్ళ నొప్పులన్నీ వెళ్ళిపోయినాయి మామ. మార్నింగ్ అయిపోయింది మాకు దర్శనం కావడానికి. అండ్ ప్రజెంట్ అయితే మనం అన్నప్రసాదానికి వెళ్తున్నాము మామ. ఈ అన్నప్రసాదం దారి వచ్చేసి మనకు టెంపుల్కి ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. బట్ ఈ ఈ అన్నదానం ముందు ఈ యొక్క రెస్టారెంట్ కూడా పనికిరాదు మామ. అంత బాగుంటుంది. లైక్ మీ లైఫ్లో ఒక్కసారి ట్రై చేయండి. మీరు చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు అయితే ఉన్నారో. అసలు మనం అందులోకి వెళ్ళాలంటే కూడా ఒక 10 to 15 minutes అంత టైం పడుతుంది. మీకు ఇదే బిల్డింగ్ మామ లోపలనే మనకి అన్నదానం అనేది అయ్యేది. బట్ టేస్ట్ పరంగానైనా సరే ఏ పరంగానైనా సరే చాలా అంటే చాలా బాగుంది. మీరు బిల్డింగ్ ఎక్కుతున్న రైట్ సైడ్లోనే మీకు ఇట్లా అన్ని బ్లాక్స్ అనేది ఉంటుంది. సేమ్ మనకి ఎలా అయితే కంపార్ట్మెంట్స్ ఉంటాయో మనకి దర్శనంకి వెళ్తేప్పుడు అలానే అన్ని బ్లాక్స్ అనేది ఉంటుంది. మీరు చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి 4 అనమాట. ఇది వచ్చేసి అండ్ దీని లోపలే మనకి అన్నదానం అనేది అవుతుంది. లైక్ ప్రజెంట్ అయితే ఫుడ్ వచ్చేస్తుంది, తింటున్నాము. అండ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు తిరుపతికి వెళ్తే మాత్రం ఈ యొక్క డైనింగ్ హాల్లో మాత్రం 100% ఫుడ్ ట్రై చేయండి. బెస్ట్ ఫుడ్. అండ్ ప్లీజ్ నవ్వాలని దేహమునే like, comment, share and subscribe for more videos and love you mama. ఇంకొన్ని మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్ట్ అప్ చేయండి. లవ్ యూ ఆల్.